మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా. ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా. 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా. అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా. అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా, కోకో కొన్నాం కదా. మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా. పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం, అందరికీ గుణపాఠం ఉంటుంది. రైతు బంధుని చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది కూడా చెప్పాం. ఆ ప్లంజ్ ఒకటి, ప్లంజ్ పూల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది. డబ్బులు శాంక్షన్ చేశాం. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమిక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు. రైట్ టైంలో మీకు చెప్తున్నా. ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు. ఇలా పోతాడు, బాగున్నారు, పెన్షన్ బాగుంటుంది. కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి. నా కొడుకు కారు కావాలా సార్ అంటే దాంట్లో ఇచ్చిన ఒక కారు ఇచ్చేసేయండి. ఒక కారు ఇచ్చేసేయండి. ప్రతి నెల అంతే. నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లోకి పోయినాడు. పాపం సెలూన్ షాప్ లోకి వచ్చాడు. పాపం చేయించుకుని పోతాడులే, అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు. పాపం అది ఉత్తమ మాటలే చెప్పిపోయినాడు. ఆడు ఒక షాప్ పెట్టినాడు. నీకు ఇంకొక షాపు, నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఒకే పాలు చెప్తాను. మార్కెట్ లో పోయి బీరకాయలు కొనడము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం. 1వ తేదీ మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతుంది. ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు ప్రతి
ఒకటో తేదీకి అయితే ఒకటైతే వస్తాడు. ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు, దాడులు, సరే అవి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా. ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు. సో ఇవి కొద్ది మాటకి ధర్మవరంలో చేనేతలకు వస్తుంది 24,000 మా తండ్రికి వస్తాను. 24,000 30 చేసినట్టున్నారు. ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశానికి అయితే అద్దె లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మందిని మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయారు. సినిమా షూటింగ్, ఏం సినిమా షూటింగ్ పోతా, నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర వీరమల్లు అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సీజ్ సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం అనుకో, చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది, ఇతను ఊగిపోయేది, దిల్ రాజు అదే మీటింగ్ నువ్వు ఊపి కదా అని చెప్పేసి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైపోయినా పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దానవీర సూరకర్ణలో ధృతరాష్ట్రుడు ఆమెను పంచాలను కొడితే ధర్మరాజు దుశ్శాసన పంపిస్తే ఆమె అంటది తన్నోడి ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి అనమాట. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడా అంటారు పాంచాలి. ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినానా, నేను ఓడిపోయి తను ఓడిపోయినాను. మన పరిస్థితి అట్లే ఉంది, జనాల పరిస్థితి అట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? సరే మన దాంట్లో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు అనుకోవచ్చు. జనమే కదా బాధపడుతుండేది, జనాలే కదా ఇబ్బంది పడుతుండేది. రైతు ఇబ్బంది పడుతున్నాడు, కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు, కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ సోకాల్డ్ సాహుకారులు లెక్కలున్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు. జనాలు లేకే డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది. మనం ఫస్ట్ అనుకుంటా అంటే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి? పేదవాడు ఫస్ట్తో ఉంటే ధనవంతుల దగ్గర కూడా ఏం డబ్బు ఉండవు. ఎవరు ఇక్కడ బాగుపడతాండేదంటే ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు. ఈ ముగ్గురు మాత్రం బాగా బాగుపడుతున్నారు. బాగా హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, బాగా కొత్తగా తిరుగుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనల్ని అందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బతుకులు బాగుపడతాయి. పేదలకు చదివించాలి, ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు. ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి, ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయినారు. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసినాం, ఎన్నెన్నో హామీలు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. మనకన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ధర్నా చేస్తారు, వీళ్ళకి ఇప్పుడు 6 నెలలకే ధర్నాలు చేస్తారు. మనకన్నా పాపం ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలేవు, అందరూ ఓటేస్తానట్టు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆడిపోయినా కానీ జనాలే తిడుతున్నారు.